ఓకే ఓకే, తర్వాత కలుద్దాం. 5 స్టార్ రేంజ్ లో ఉందా? హాయ్, ఐఎమ్ సత్యం వితౌట్ లైసెన్స్ లేహ్య మేకర్ 420. మీరు చెప్పండి సెటు. చిట్ ఫండ్. ఓ, నీది చీటింగ్ కేసేనా? ఏ, అది ఎలాగయ్యా? నేను ఎన్నాడో నుంచో వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనంటుంది. నీ దగ్గరికి మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చేస్తే కస్టమర్స్ నమ్ముతారు, నాది తప్పేముంది? తెలుగు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. మీరు టీజింగ్ ఆడపిల్లని ఏడిపించాడులే. ఓ, పేరు అడిగానంతే, దానికే 3 నెలలు లోపల తోశారు. అరే, ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే. వీడొకడు డైలాగ్ పాతగా ఉందా? న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. నో, ఆవిడ నన్ను లవ్ చేస్తుందో లేదో, చచ్చేంత వరకు నేను లవ్ చేస్తూనే ఉంటాను. నీ తలరా రాసుంటే ఎవడేం చేస్తాడు? నా పెళ్ళాన్ని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశానంతే, వరకట్నం వేధింపని లోపలేసేశారు. అబద్ధం. ఈ వయసులో ఈయనేం చేశారు? ఈయనెవరో తెలీదా? ఈ టీవీలో కూడా చూపించారే. పేరేంటో అడుగు. శ్రీ ప్రేమానంద స్వాముల వారు. అందుకేనా అంత స్టైల్గా కూర్చున్నాడు? ప్రేమానంద, ఏం చేశావు? ఏం చెయ్యలేదు అని అడుగు. పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు. వీడి భాషా గడ్డం వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు. ఇక ఊరుకుంటాడా వీడు? 20 నుంచి 60 దాకా ఎవ్వరిని వదిలిపెట్టలేదు. పోనీ అంతటితో ఊరుకున్నాడా? 10వ తరగతి చదువుకునే అమ్మాయి పరీక్షలకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం వీడి దగ్గరకు వస్తే లేపుకొచ్చేశాడు. ఏంట్రా దరిద్రపు దామోదరా, నీ కథేంట్రా కాండ్రించి ఉమ్మేలా ఉంది? నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చే పళ్ళు పళ్ళాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడవాళ్ళని వేధిస్తావా? అరే నవ్వు చూడు. ఒరే, ఇండియాలోనేరా నీ ఫోజులన్నీ. నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో అమ్ముంటే మై సన్. ఏంటి ఫాదర్, అందరం ఒకే కూటి పక్షులం. హలో, కరుస్తున్నాడు రా. పర్వాలేదు మై సన్. పర్వాలేదా? చెప్పు కొడతాను. మెల్లగా చెప్పరా, పైన పడుతుంది. నీకే చెప్పేది. వాడు పోలీసులు కొడితే నాకేమైనా భయమా? వెళ్ళి చెప్పరా. కొడతావా?
కట్టేయండి వీడిని. రాక్షసుల్లో ఉన్నాడు. ఏకీలు కాకిలు విరిచేయండి. నీళ్ళు తీసురా. ఇదిగో నీళ్ళు తాగు. ఊరుకో ఊరుకో, పడుకో పడుకో. ఎవరు లేరు. పడుకో పడుకో పడుకో. ఇలాగే ఎవరినంటే వాడిని కొడతాను కరుస్తాను అంటే జీవితంలో ఇక్కడి నుంచి బయటపడలేవు. వచ్చామా, బాగా తిన్నామా, బాడీ పెంచుకొని వెళ్ళిపోవాలి.